హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో మటన్ బోన్స్ షేర్వా చేస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ షేర్వా ఎక్కువ వింటర్ సీజన్లో జలుబు చేసినప్పుడు తింటే చాలా బాగుంటుంది. మంచి రిలీఫ్ ఉంటుంది. టేస్టీగా ఉండే మటన్ బోన్స్ షేర్వా ఎలా చేయాలో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయొచ్చు కదా. మీ లైక్ నాకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది. ఓకే, లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్పేస్తాను. మటన్ బోన్స్ని నీట్గా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 2 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఇందులోనే చిన్న దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, ఒక ఇలాచి వేసుకోవాలి. ఇది గరం మసాలా కోసం అనమాట. ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర అప్పటికప్పుడు చేసిన గరం మసాలా ఉంటే ధనియాలు, ఈ చెక్క, లవంగం, ఇలాచిని స్కిప్ చేసేయండి. 1/2 టీ స్పూన్ మిరియాలు వేస్తున్నాను. మిరియాలు ఘాటుతో ఈ షేర్వా టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా ఏదైనా యూస్ చేయొచ్చు. ఇక నేను పచ్చి కొబ్బరి యూస్ చేస్తున్నాను. కొబ్బరి ముక్కలు కంప్లీట్ వైట్ కలర్లో ఉన్నాయి కదా, ఏం లేదు, బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసాను. అది ఉంటే దగ్గు వస్తుందని చెప్పి తీసి వేస్తున్నాను. మీకు కాఫ్ లేదనుకుంటే డైరెక్ట్గా బ్రౌన్ పార్ట్తోనే వేసేయచ్చు. ఇది ఒక టిప్ అనమాట. కొబ్బరి ఈ చలికాలంలో చాలా మంది తినరు దగ్గు వస్తుందని చెప్పి. ఇలా బ్రౌన్ పార్ట్ తీసి తింటే దగ్గు రాదనమాట, హ్యాపీగా తినేయచ్చు. ఫస్ట్ వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ముందే వాటర్ వేసి బ్లెండ్ చేశారంటే అక్కడక్కడ ధనియాలు అవి సరిగ్గా బ్లెండ్ అవ్వవన్నమాట. సో ఫైన్ పౌడర్లా చేసుకున్నాక వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకుంటే ఫైన్ పేస్ట్లా అయిపోతుంది. ఈ మసాలా పేస్ట్ షేర్వాకి చాలా టేస్ట్ ఇస్తుంది. అందుకే గరం మసాలా అప్పటికప్పుడు చేసుకోమని చెప్పాను. మీ దగ్గర గరం మసాలా ఉంటే కనుక 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ప్రెషర్ కుక్కర్లోనే చేద్దాము. నార్మల్గా అయితే చాలా టైం పడుతుంది. కుక్కర్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. షేర్వాలోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయకూడదు, తియ్యగా అయిపోతుంది కర్రీ. 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఘాటు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 2 పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ని వేసుకోవాలి. ఇందులోనే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అరౌండ్ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను, లేదంటే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ మటన్లోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి, అంటే ఇంకిపోవాలన్నమాట. అప్పుడే నీచు వాసన రాకుండా ఉంటుంది కర్రీ. సో ఇలా ఉప్పు పసుపు వేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత మటన్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. ఇలా మటన్లోని వాటర్ అంతా పోవాలి, అప్పుడే నీచు వాసన రాదు కర్రీ. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా రఫ్గా కట్ చేసి వేసేయండి. దీంతోపాటు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. నేను అరౌండ్ 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మీరు ఇంకొద్దిగా కారం ఎక్కువ తిన్నట్లయితే ఇంకో 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ షేర్వా కొద్దిగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంటే టొమాటోస్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. పెద్ద గ్లాసెస్ ఉంటాయి కదా, మనం వాటర్ తాగుతాము, ఆ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 8 విజిల్స్ అయినా రానివ్వాలి. ఇలా 8 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి మరీ వాటరీగా ఉందంటే ఇంకోసారి స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా చిక్కపడేంత వరకు కుక్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే షేర్వా టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.